ఫేర్వెల్ ఫంక్షన్ అన్నది నాదో, నిద్రపోతున్న నా కొలీగ్ లెక్చరర్స్ తో కాదు. ఇది మీ అందరిది, అంటే స్టూడెంట్స్. కాలేజీ అనేది విరబూసిన పూల తోటలాంటిది. దాంట్లో ఉన్నంతసేపు కమ్మగా, హాయిగా, హుషారుగా ఉంటుంది. పూలదండలో రకరకాల పూలు ఉన్నట్టుగానే మన కాలేజీలో రకరకాల విద్యార్థులు ఇన్నేళ్లు ఎంతో చక్కగా, హాయిగా, ఆనందంగా గడిపేశారు పూల తోటలాగా. ఇప్పుడు విడిపోతుంటే వారి బాధ సూదితో పువ్వులను గుచ్చినప్పుడు పువ్వులకి చెప్పలేనంత బాధగా ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఓ కవిగా, ఓ ప్రిన్సిపాల్గా నాకు తెలుసు. పువ్వులలో గులాబీ పువ్వులు, ఉబాళించే పువ్వులు ఉన్నట్టుగానే స్టూడెంట్స్ లో కూడా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. రమేష్ రేపు ఒక్కటి అది కాదు. రమేష్ రేపు వద్దురాది, ఇక్కడ బాగుండదు. ఏంటది? అదే రేపు. నేను అనేది ఆ రేపు కాదు, మరి రేపటి నుంచి మన ఇద్దరం ఎలా కలుసుకోవాలి అని. రేపటి నుంచి మనం కలుసుకోవాల్సిన పనేముంది? రోజా, నీ రింగ్ చాలా బాగుందే. సలీమిచ్చాడే. సలీమిచ్చాడా? చచ్చినోడు. నాది లూజ్ అయిందని నీది టైట్ అని నీకిచ్చాడా? ఏంటి నాది నీది? వేలు. ఏంట్రా వర్షంలో తప్పుతుంది, బాధగా ఉందా? అంతగా ఉన్నా డన్లప్ టైర్ లాంటి ధనలక్ష్మి నేను నెల తప్పించలేకపోయినా బాధగా ఉందిరా. ప్రిన్సిపల్ స్పీచ్ లో పూలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆయన పేరే పూల రంగడు కదా. ఎలా అయితే ఏంట్రా, 3 ఏళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించాం. అదేంట్రా పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్తే 103 డిగ్రీలు అన్నాడు. రాజు, 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇంకెన్నాళ్ళు ప్రేమించుకుంటాం? పెళ్లి చేసుకుందాం రాజు. ఆల్రెడీ మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఈ కార్యక్రమం అనంతరం సంస్కృత కార్యక్రమం, క్షమించాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ప్లీజ్ వెల్కమ్ ది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది బ్యాచ్ 2001 to 2004, మిస్టర్ శ్రీనివాసులు. ఎరా నువ్వు బెస్ట్ స్టూడెంట్ వా, పెద్ద పోజ్ కొడుతున్నావు. ఎరా మన బ్యాచ్ లో ఎవరికైనా సీన్ ఉందంటరా? ప్రోగ్రామ్ చూడు. మన కాలేజీ చైర్మన్ గారు గౌరవనీయులైన ఏబిసిడిఎఫ్ మూర్తి గారిని బెస్ట్ స్టూడెంట్ అవార్డు శ్రీనివాసులకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. నేను ప్రిన్సిపాల్ గా ఉన్న ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ఒక మంచి పూల తోటలో ఒక మంచి పువ్వుని సెలెక్ట్ చేయడం మరీ కష్టం. ఎలాగంటే నేను బెస్ట్ ప్రిన్సిపాల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అవుతాడు, మంచి పువ్వులాగా. చప్పట్లు. ఇప్పుడు మీ అందరి కోసం నేను అహోరాత్రులు కష్టపడి రాసిన నా మొదటి పాట మొదటి సంవత్సరం విద్యార్థులు మొట్టమొదటిసారిగా ప్రదర్శిస్తారు. ఏంట్రా ఇది చెత్త ప్రోగ్రామ్, బోరు కొడుతుంది.
పిల్ల చూడముచ్చటకుంది సుతిమెత్తని పిల్ల సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది సోకు తాకబోతే చిర్రు బుర్రంటంది సోకు తాకబోతే పిల్లాడి ఈ పిల్లలు యమ వగలాడి ఈ పిల్లలు పళ్ళాలు వెయ్యాలిరో ఇక వరవేసి పట్టాలిరో పెట్టాలి హైటాకు మొబైల్ సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది సుతిమెత్తని పిల్ల సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది పరువాల బుట్టల్లే చిన్నదాని రైక రయ్యంటుంది చిన్నదాని రైక రయ్యంటుంది జారుతున్న కోక కెవ్వంటుంది జారుతున్న కోక గమ్మత్తుగా ఉందిరో తల దిమ్మెక్కిపోతుందిరో గుమ్మల్లో నిలిచిందిరో రమ్మంటూ పిలిచిందిరో పెట్టాలి హైటాకు మొబైల్ సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది అబ్బా పొంగేమో ఆరేసి పొంగేమో దారేసి పెనం మీద తల్లే నన్ను చేసి పెట్టింది నన్ను చేసి పెట్టింది నలుగట్టి నా ఒళ్ళు నలిపేసి పెట్టింది నలుగట్టి నా ఒళ్ళు ఆగేది ఎట్టాగారో ఇక ఏగేది ఎట్టాగారో జోరిగా తీరాయరో ఇక జోడెట్ల సవ్వారిరో పెట్టాలి హైటాకు మొబైల్ సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది సరదాల పుట్టల్లే ఏమి ఎరగనట్టు ఎకసికాలాడింది ఎనకమాల వచ్చి పెనవేసి పట్టింది ఎనకమాల వచ్చి వేడెక్కి ఉన్నదిరో మరి డీడికి అన్నదిరో కోడెక్కి రమ్మందిరో నువ్వు మేడెక్కి ఉండండిరో పెట్టాలి హైటాకు మొబైల్ సుతిమెత్తని పిల్ల చూడముచ్చటకుంది చూడముచ్చటకుంది ఇదొక అందమైన కాలనీ. చూడ్డానికి మాత్రం ఈ కాలనీ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ క్యారెక్టర్స్ మాత్రం ఎంతో వింతగా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దామా? మిమ్మల్ని సిగరెట్ కాల్చకపోతే నాకు బాత్రూమ్ పనులు అవే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ముందు నన్ను సిగరెట్లు మానమన్నారు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఎమోషన్ అయిపోతావు? మోషన్ కావట్లేదు అన్నారుగా, ఇప్పుడు అవుతుంది. తప్పకుండా. అబ్బో అమ్మా కూర్చోస్తున్నా. రత్తాలు రత్తాలు నూజిబీడు రసాలు ఇస్తావా తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో పులన్నీ పెడుతున్నది నా కోసమా. అంకిల్
ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందా? ఆ, వెళ్ళి కోడిని పట్టుకురండి. నేను చేసిన తప్పుకి దాన్ని ఎందుకే బలి ఇవ్వడం? అయ్యయ్యో, దానిమ్మకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. మొన్ననేగా మన దొడ్లో దానిమ్మ చెట్టు పాతింది. మీరు చూసేది పక్కింటి దానిమ్మకాయల్ని. ఆ, అమ్, ఉండండి మీ సంగతి చెప్తాను. నాకు దానిమ్మకాయలంటే ఇష్టం కదే, అందుకని ఆగరా, వస్తున్నాను కదా ఆగరా. ఏంట్రా పొద్దున్నే గొడవ పెట్టించావు? రారా. ఛ, కూర్చో. ఏంటి సీను అప్పుడే తెల్లారిందా నీకు? ఏంటంకుల్ ఎక్కడికి? ఎక్కడికైతే నీకు ఎందుకులే గాని ఈ రోజు మాకు మస్కా కొట్లే, మా వాడిని తీసుకుపోలేవు. ఓకే బాయ్. ఏమండి, మన అబ్బాయి ఏయ్, టేరో, బాయ్ డాడీ. ఇంతకీ రాంబాబేడి? వాడిని ఎలా పిలవాలో నాకు బాగా తెలుసు. రాంబాబు, ఏంటా శబ్దం? అమ్మా నువ్వు ఉండవే, ఎవరు పని చెప్తాడు. ఎవరెవరే ఇంట్లో పాల్గొంటుంది? మా నాన్న ఎంత మంచోడైతే మాత్రం మరీ రెచ్చిపోతారా? మీ అబ్బా నరికేస్తా, చంపేతరా? ఏంట్రా నీ ఫ్రెండ్స్ నే? నీ దొంగ నాటకాలు నాకు తెలుసులే. ఫోన్లేండి, ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా ఆడుకుంటారంటున్నాడు. ఆడుకోమ్మా, పోమ్మా. ప్రతిసారి వాడిని వెనకేసుకొస్తున్నావు. రే, రోజు రొటీన్ కి ఏం ఆడతాం గానీ ఇవాళ రూల్స్ చెప్తున్నా వినండి, ఓకే? ఏంట్రా నువ్వు చెప్పేది? కొట్టేవాడు బ్యాట్స్మెన్, వేసేవాడు బౌలర్, తెచ్చేవాడు ఫీల్డర్, అంతే కదా? రే ఆపండ్రా. ఓకే, సెక్రటరీ గారి ఇంట్లో పడితే 4, యుఎస్ఏ అంటే ఇంట్లో పడితే 6, ఓకే? ఏంటి? రెచ్చిపోమాక 6, ఓకే? సింధు వాళ్ళ ఇంట్లో పడితే బాల్ తిరిగి రాదు. కొట్టినోడు తెలుస్తుందమ్మా మన ఇల్లని, కొట్టించుకొని బాల్కి అదే కదా. మరి మన ఇంట్లో పడితే? ఓకే, మన ఎవరి ఇల్లు పడ్డే 2 runs రా. ఓకే. ఓకే. అరే సింగు నువ్వు ఒంగు. ఎవరాదే? బంగారం లాంటి కిటికీని బద్దలు కొట్టేశారు. ఎవరు రావాడు? హలో, హలో చిన్నగారా? ఏంటండి అందరు బాగా ఉంటాం? చెప్పాలండి. మీ వాడట కదా, పిల్లలందరూ తీసుకొచ్చి క్రియేట్ ఆడి అద్దాలు సార్, అది కొట్టుకుంటున్నారు. మీకు too much సార్ ఇది. అది కాదు సార్. ఇప్పటికి 4 సార్లు అయిపోయింది కదా. నేను చెప్పేది కొంచెం వినండి. రోజు మీ పిల్లలతో ఇబ్బంది అయిపోయిందండి. అది కాదు సార్. కుదరదు సార్ ఇదైతే. సారీ ఆంటీ. ఒరేయ్ పొట్టోడా, ఇది నీ పనే అని నాకు బాగా తెలుసు. అద్దం పగిలిందేమో అనుకున్నాను. ఆంటీ బాల్. నువ్వు ఎప్పటికీ అద్దం పగలగొట్టడం నేర్చుకుంటావు. పట్టుకో. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పోరా. హలో, చిన్నగారా, చెప్పండి. ఏమండి మీరు మాట్లాడండి. మీ తమ్ముడు మా అబ్బాయిని చెరగొడుతున్నాడు. అది కాదు సార్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను చెప్పేది వింటే వాడేమైనా నేషనల్ టీం తయారు చేయాలి. కొంచెం నా మాట వినండి అసలు టైం రావట్లేదు, భోజనం రావట్లేదు. ప్లీజ్. అసలు చదవడం కూడా లేదు. ఎన్నిసార్లు అండి చెప్పాలి? ఏయ్, ఊరుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శ్రావణి, భోజనం పెట్టు. అమ్ము, మీ డాడీ వచ్చాడు రా. సీను మీరు వస్తారని ఇప్పటిదాకా ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు. భోంచేసేగా వెళ్ళి పడుకున్నాడు. అదేంటండి అలా అంటారు? లేకపోతే ఏంటి? డిగ్రీ చదివిన వాడు ఖాళీగా ఇంట్లో తిని పడుకుని ఉంటే ఏమనాలి?
నేను కష్టపడి నెలకి 20,000 30,000 సంపాదిస్తుంటే దాంట్లో 10-15 వీడి క్రికెట్ ఆడి అద్దాలు పాల్గొట్టిన దానికి వేస్ట్ ఖర్చులకు సరిపోతుంది. కాలనీలో సీను ఒక్కడే క్రికెట్ ఆడుతున్నాడా? ఎంతమంది ఆడడం లేదు? నువ్వు వాడిని వెనకేసుకు రాక్కర్లేదు. కాలనీలో అందరికీ లీడరు మన సీను గారేగా. కంప్యూటర్స్ చేశాడు. ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటే నాకు హెల్పింగ్ గా ఉంటుంది, బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. నేను కూడా ఎన్నాళ్ళని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతాను చెప్పు. కొంచెం సాంబార్ అయ్యి. సాంబార్ లేదేంటి? అది సీనుకి ఇష్టమని. సీను మొత్తం సాంబార్ తినేసి వెళ్ళిపోయాడా? ఒక సాంబార్ అయినా అన్ని తినేసి వెళ్ళిపోయాడా? నువ్వు మాత్రం వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుండు, వాడు మాత్రం మన ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. ఇంతకీ మీ కోపం సాంబార్ మీద సీను మీద? చూసావా, నా సుత్తి కంటే వాడికి ఆ సుత్తే బెటర్ గా ఉంది. చూడు ఎంత సౌండ్ పెట్టాడు. కూర ఏదైనా వేయి. USA, India, USA, India, USA, India, USA, India, USA, India. నేను అచ్చం అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కనీసం బాయ్ ఫ్రెండ్ గా కావాలని కలలు కనేవాడిని. అవునులే, మీలాంటి పర్సనాలిటీకి అలాంటి పెళ్ళామెల్లా దొరుకుతుంది. ఎందుకు దొరకదు? దాన్ని పెళ్లి చేసుకున్నాను అనుకో, కుక్కలా కాపలా కాయాల్సి ఉంటుంది. అదే బాయ్ ఫ్రెండ్ అయితే శాతకోటలింగంలో పోడ్లింగం. మనం పరిగెడుతున్నావా నడుస్తున్నావా? మనసు పరిగెడుతోంది, కాళ్ళు నడుస్తున్నాయి. ఏక్ బార్ పీచే దేకో, పాకుంటూ వస్తున్నాడు. 9 నెలల పసివాడా? కాదు, 90 ఏళ్ల ముసలోడు. అరే, అందరూ నా వెనక ఫాలో అవుతుంటే మీరేంటి ముందు ఫాలో అవుతున్నారు? నేను ఎప్పుడూ అంతే, ఏదైనా డిఫరెంట్ గా చేస్తాను. అసలు బ్యాగ్ ఏముంది, అంతా ఫ్రెండ్గా. నిజంగా మీరు డిఫరెంట్. అయితే చేసుకుందామా? రెడీ 1 2 3. బాయ్ తాత. మై డియర్ శాంత, 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 నీకెన్ని కష్టాలు వచ్చాయి శాంత? ఇప్పుడు నాకు అంత కష్టమే వచ్చిందండి. మీరు అంత బాధపడుతున్నారు, దుఃఖలా బానే ఉన్నానుగా. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకొని నీ చేత గొడ్డు చాకరీ చేయిస్తున్నందుకు నా మీద కోపం లేదా? గొడ్డును పెళ్లి చేసుకున్నాక గొడ్డు చాకరీ చేయక తప్పదు కదండి. మంచి మాట అన్నావు. సర్లే శాంత, సాయంకాలం బజార్కి వెళ్ళి చందనా బ్రదర్స్ లో పట్టు చీర కొనిస్తా. వద్దండి. పట్టు చీర వద్దా? ఇప్పుడు వద్దండి. పక్కింటి పార్వతి కానుకని పుట్టింటికి వెళ్ళింది. వెళ్తే? తను వచ్చాక కొనుక్కుంటాను. సరే. ఇప్పుడే కొంటే పాత పడిపోతుంది. అందాక వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతుంది, మరి ఆ అంట్లు మీరు తోవండి. శాంత, ఇంత మంచి భార్య ఇంత మంచి భర్త చేత అంట్లు తోవిస్తుందంటే నలుగురు 400 రకాలుగా అనుకుంటే నీ మనసు బాగుంటుందా? చెప్పు శాంత, చెప్పు. రోజు టీవీ సీరియల్ చూసి చూసి నాగార్జున సిమెంట్ లా తయారైపోయిన నా చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారా? వద్దండి, వద్దు. మీరు మరీ అంత ఫీల్ అవ్వద్దు. నేను ఫీల్ అవును కానీ ఇన్నేళ్ల నీ చాకరీకి ఓ మంచి బంపర్ బహుమతి. ఏమిటండి అది? వాషింగ్ మిషనా? వాషింగ్ మిషన్. ఎక్కడ ఎక్కడ? రద్దాలు. శ్రీమతి నన్ను ఇక్కడ పెట్టుకుని మీకు మతిపోయి దాన్ని బహుమతి అంటారా? మిమ్మల్ని మీకెందుకు, నేను ఉన్నాను కదా. నమస్తే అండి. నమస్తే. హలో హలో. హలో. కొత్తగా ఎవరో కాలనీలోకి వస్తున్నారు అన్నారు, మీరేనా? అవునండి. మీరు ఒక్కరే వచ్చారా, పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చారా? నేను మా సిస్టర్ వచ్చాం. ఆహా. వెనకాల మా బామ్మగారు వస్తున్నారు. మరి తనేది? ఒక్క నిమిషం, ఇప్పుడే పిలుస్తాను. అను, అను. వీళ్ళే మా నైబర్స్. అదేనండి మా సిస్టర్. నమస్తే. ఇక్కడ సామాన్లు దింపి ఇంట్లో పెట్టడానికి కూలీలు ఎవరైనా ఉంటారా సార్? ఉంటారు.
అదిగో సీనిగడ్ బ్యాచ్ అప్పుడే దింపేస్తున్నారు కదా. సీన్ అంటే ఎవరి సీను? సీను ఈ కాలనీలో హీరో అని చెప్పుకుంటూ తిరిగే జీరోగాడు ఒకడు ఉన్నాడులేండి. వాడితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్, బాయ్. దిక్కండి. బీరువాలోంచి తీసిన 1000 రూపాయలు ఏం చేశారు? నిన్న రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, ఆ సీనుగాడితో ఇండియా ఓడిపోతుందని 500 బెట్టి కట్టాను. మళ్ళీ అదే చెప్తారేమిటండి? నిజం చెప్పండి, చెప్పండి, చెప్పమంటుంటే. చెప్పేయండి అంకుల్, ఆంటీని ఎందుకలా విసిగిస్తారు? ఇవాళ మార్నింగ్ హైలైట్స్ మీద కూడా ఆ సీనుగాడు 500 బెట్టి కట్టించాడు. ఆ? అనవసరంగా ఆవేశపడతాడు, ఇంకో బెట్టి పెట్టి సంపాదిస్తాగా. సీను ఎవరో చాలా ఇంటెలిజెంట్ ఫెలోలా ఉన్నాడే. ఏంటి సార్ మార్నింగ్ మార్నింగ్ కిక్ బాక్సింగ్? కిక్ బాక్సింగ్ కాదండి, బండికి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఓ అలాగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎర్రగడ్డ. ఆ? ఎర్రగడ్డకా? ఓహో సరే, తమరు ఎప్పుడు ఇంతేనా? ఎర్రగడ్డ అనగానే నవ్వేడు వినేటి. అది కాదండి. ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటలే కాదండి, సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. నేను అదే రూట్లో వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. ఓహ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై, ఐఎమ్ సీను. ఐఎమ్ సాయి. రే డంబు, ఈ స్కూటర్ రిపేర్ చేయించరా. అలాగే ఆ. నేను చూసుకుంటా. ప్రాబ్లం ఏం లేదుగా? నో ప్రాబ్లం, మనోడే. సీన్ ఒకసారి బైక్ అప్. ఏంటి అక్కడ చూడు. ఓ అదే ప్రీపెయిడ్ లో అమ్మా. అంటే అలా అంటే ముందు డబ్బులు కట్టాలి, ఆ తర్వాత యాక్టివేషన్. ఓహో అదిగో అక్కడ చూడు. అది ఐస్ టు ఐస్, SMS లో. అలా అంటే ఒకరి మనసులోని భావాలు ఒకరు తెలియజేసుకోవడం. సర్లే పద. ఏంటి అటు చూడు, ఇదో మేఘ సందేశం. ఎప్పటికీ నాట్ రీచబుల్, కానీ వెయిట్ చేస్తుంటాడు. హ, పాపం ప్రేమ పిచ్చోడు. హ, అక్కడ చూడు. బాయ్ డార్లింగ్. Bye. బాయ్. హాయ్. హాయ్ డియర్. అమ్మాన్ డార్లింగ్. ఏంటి ఇంత లేటు? మీ శ్రీవారు వెళ్ళాలి కదా. ఎవరు డైల్ చేసినా బిల్లు మాత్రం భర్తకే వస్తుంది. దిస్ ఇస్ పోస్ట్ పెయిడ్ లవ్. సీను టైం అయిపోతుంది ప్లీజ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ నీకెందుకులే. తొందరగా పద. ఓ నీకు టైం అవుతుంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పని రా బాబు. ఈ ఆఫీసులో అన్ని పనులు నేను ఒక్కనే జలక చస్తున్నాను. ఛే! ఏంటిది చిన్న బొమ్మ కనిపిస్తుంది? ఈ బొమ్మ చూడడం కంటే థియేటర్కి వెళ్ళి పెద్ద బొమ్మ చూడటమే నయం. ఓకే, ఇదంతా తెలిస్తే నేను ఇక్కడ ప్యూన్గా ఎందుకుంటాను. 1 2 3 4 నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. నరులెవరు నడవనిది ఆ రూట్లో నేను నడిచెదరు. హే, నలుగురికి నచ్చినది నాకసలే. సార్ ఏంటి సార్ అదే చేయరు? అది మాకు తెలుసు, క్లీన్ చేస్తున్నాం కదా. వచ్చి రాగానే కూర్చోపోతే కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఒక సీనియర్ ని పట్టుకుని ఎలాగైనా మాట్లాడేది. అవునవును, నీలాంటి సీనియర్స్ ఉన్నాం మేము. ఏం నువ్వు మాట్లాడేది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సుకుమార్, ఆ పైన ఫైల్ ఇవ్వు. ఉండండి మేడం, ఇప్పుడే కదా వచ్చారు. వచ్చి రాగానే ఆ ఫైల్ ఈ ఫైల్ చంపుతున్నారు. పని చేస్తున్నాను కదా. ఎక్కువ మాట్లాడుకు మేడం, నేను వచ్చి చూస్తాను మేడం. మేడం ఏ ఫైల్ మేడం? అటు నుంచి రెండో ఫైలు. రెండోదా? ఎటు నుంచి రెండోది మేడం? అయ్యో, అదేనయ్యా ఆ ఫైలే. కనిపించట్లేదా?
అయ్యో ఇలా చేసాడేంటి? ఆహా, ఇలా జరుగుతుందని తెలుసుంటే నేనే పోయేవాడిని. ఇక మీద టేబుల్ పైన ఫైల్ ఉండకూడదు, అంతా పైన. ఇదిగో నేను వస్తున్నా. అయ్యయ్యో, ఎవరు అడగరేంటి? అందరూ చూస్తూ కూర్చుంటారేంటి? సార్, మీ కళ్ళు కనబట్లేదా? ఎంత అన్యాయం జరిగిపోతాను సార్. ఏంటిది? సార్, చూసింది చాలు, వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. మేడం, ఇక మీదట ఫైల్స్ పైన కాదు, అన్ని కిందే జాగ్రత్తగా పెడతాను. ఫైల్ మేడం, తీసుకోండి. బాయ్. సుకుమార్, సుకుమార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఫైల్ పట్టుకోవడం ఏంటి? ఇటువంటి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆ బాంబే ఫైల్ ఎక్కడ పెట్టా? అది అసిస్టెంట్ మేనేజర్ రూమ్ లో ఉంది, రండి తీసిస్తాను. అవసరం లేదులే. సుకుమార్ సార్, చెప్పండి. ఇది ఏంటి సార్? ఇది కూడా తెలీదా మీకు? కంప్యూటర్ సార్ ఇది. అది కంప్యూటర్ నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏ పని చెప్పినా నువ్వు చెవిలో వేసుకోవు. ఆవిడ రాగానే చొంగ గార్చుకుంటూ వెనకాల తిరుగుతావు. సార్, ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడకండి. ఏ ఆ అమ్మాయి గురించి మాట్లాడితే నీకెందుకు కోపం? ఏంటి ఆ అమ్మాయి లవ్ చేస్తున్నావా? అవును, లవ్ చేస్తున్నా. ఏంటి కథలు చెబుతున్నావా? కథగా సార్, నిజం. సార్, నిన్న మీరందరూ ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోయాం. ఆ తర్వాత తనకేదో పని ఉందని నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది సార్. అలాగా? ఆ తర్వాత ఏమైందంటే కొద్దిసేపటికి పెద్ద వర్షం, ఉరుములు మెరుపులు, ఓని వర్షం పడుతుంటే ఆ సమయానికి కరెంట్ పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయికి తెలియలేదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు. ఆ చీకట్లో మెల్లగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి నా చేయి పట్టుకుంది. ఉండవయ్యా. చెయ్యి పట్టుకుని అలా మెల్లగా బయటికి తీసుకెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత ఓర్న వర్షంలో బండి స్టార్ట్ చేసింది. స్టార్ట్ అవ్వలేదు. హలో, అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయా, వేరే వాళ్ళు రావాలి. ఆయన రేపు జాయిన్ అవుతాడు, నువ్వు రేపు వచ్చి అతను ఎందుకని చెప్పు. ఆ తర్వాత ఏమైందంటే నా బండి స్టార్ట్ చేయమని చెప్పింది. నీ బండి స్టార్ట్ అయి ఉండదే. అయ్యిందే. అయ్యిందా? దట్ ఈస్ మై స్పెషల్. ఆ తర్వాత నేను ముందెక్కాను, ఆవిడ వెనకాల ఎక్కింది. ఇద్దరం కలిసి అలా వెళుతూ ఉంటే మెరుపు పరిచింది. ఆవిడ నన్ను గట్టిగా వాటేసుకుంది. హలో, అడ్రస్ అడగాలంటే డైరెక్ట్ ఆఫీస్ లోకి వచ్చేస్తారా? ఏంటిది? ఏంటిది ఇంగ్లీష్ లో ఉంది? ఇంగ్లీష్ తెలుసుంటే నేను ఎందుకు ప్యూన్ అవుతాను? మీరు పని చేయండి, ఇలా వెళ్తే ఒక యూ టర్న్ వస్తుంది, అక్కడ సిగ్నల్ ఉంది, అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన అడిగితే మీకు కరెక్ట్ గా అడ్రస్ చెప్తాడు. వెళ్ళండి వెళ్ళండి. ఏది లైవ్? గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్నింగ్. ఎందుకు సార్ ఆయనకి నమస్తే పెడతారు? సార్, నమస్తే సార్. ఏం లేదు సార్, ఊరికే సార్ టైం పాస్ కోసం మాట్లాడుతున్నాం సార్, అంతే, ఇంకేం లేదు సార్. Shut up. ఆఫీస్ లో బిహేవియర్ ముఖ్యం. మీతో పనిచేసే అమ్మాయి గురించి ఇంత అసహ్యంగా మాట్లాడతారే? నీకు సిగ్గలేదు? దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నా క్యాబిన్ ఎక్కడ? సార్, క్యాబిన్ ఎక్కడ? రండి సార్, తీసుకెళ్తాను. చూపిస్తే చాలు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోవాలి సార్. పని చూసుకో. ఎక్స్క్యూజ్ మీ. Yes. ఐఎమ్ సాయి, అసిస్టెంట్ మేనేజర్. Oh, I'm sorry, sir. Good morning, sir. I'm Geeta, Public Relation Officer. Please take your seat. థ్యాంక్ యూ. Excuse me, sir. ఎస్, మీ పర్మిషన్ లేకుండా మీ సీట్లో కూర్చున్నాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, సార్. ఎరా అన్నయ్య, కొత్త ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్ బానే ఉంది, కానీ స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది. అందుకే నిన్న పాత డొక్కు స్కూటర్ అమ్మేసి కొత్త బైక్ కొనుక్కోమనేది. నన్ను ఏమన్నాను, కానీ నా స్కూటర్ మాత్రమే అనుకో. నా సెంటిమెంట్ ఏమిటరా ఊరికే కొట్టుకు చచ్చిపోతున్నారు? ఇదిగో ముందు టిఫిన్ తినండి. సీన్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? హైలైట్స్ మీద బెట్ కాసి ప్రెసిడెంట్ గారి దగ్గర 1000 రూపాయలు కొట్టేశాడట.
ఈ సీను ఎవడో గాని మహా అసహ్యుల్లో ఉన్నాడురా. వాడిని ఒకసారి చూడాలరా. సీనుని చూడటమే కాదు మాట్లాడడం కూడా అయిపోయింది. ఆహా, నీకు కూడా పంగనామాలు పెట్టాడా? నాకు పంగనామాలు ఏం పెట్టలేదు. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నాకు చాలా హెల్ప్ చేశాడు. మీరు అనుకున్నంత బ్యాడ్ క్యారెక్టర్ ఏం కాదు. అందరికీ నచ్చని వాడు నీకు నచ్చాడంటే అతనిలో ఏదో విషయం ఉండే ఉంటుంది. ఉంటే ఉంది కానీ నోరు మూసి తిను. తినండి తినండి. వచ్చావా? ఇక్కడ పెట్టే. అక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ పెట్టే. ఇక్కడ. అక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ. ఆగు, బామ్మని వస్తా. ఓహో, ఇక్కడ పెట్టావా? ఆగు, డబ్బులు తీసుకో. ఏమయ్యా, నువ్వెవరు? నేను జ్వరంతో ఉండబట్టి మా శ్రీనిబాబు వచ్చి బియ్యం బస్తా లోపలేశాడమ్మా. ఎంత? 20 రూపాయలమ్మా. ఎవర్రా? ఎవర్రా? చల్ రే. రాంబాబుకి నువ్వన్నా లడ్డూలన్నా చాలా ఇష్టం అటు సుందరి. వాడి ఇంట్లో అద్దాలు లేవా వాడి ఫేస్ చూసుకోవడానికి? ఫోజులకేం తక్కువ లేదు. ఇలా ఫోజులు కొట్టే వాడు బూజు ఎలా వదిలిస్తానో చూడు. ఇది సూపర్ స్టైల్ రా. జమా జమారా. అన్నయ్య, ఏంటన్నయ్యా ఇవాళ క్రికెట్ ఆడటం లేదా? వస్తానన్నయ్యా, బాయ్. అరగో. అరవట్లేదురా, ఏడుస్తున్నాను. సీను క్యాచ్. రే క్యాచ్ 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 క్యాచ్. చూడో సీను, చూడో సీను. 2000 సీను. 2000 సీను. 2000 సీను. సీను క్యాచ్ పట్టుకోరా రే. 5000 సీను. 5000. ఏంట్రా క్యాచ్ వదిలేసా? అది సాయంత్రం హేవర్డ్స్ 5000 పార్టీ ఇస్తానరా. క్యాచ్ ఫిక్సింగా? అయితే మీ పార్టీకి మీరు బీర్ పార్టీలు తీసుకుని మేమంతా ఏరోలో గ్రౌండ్ లో తిరుగుతా ఉంది. నీ అప్ప సింగరే. నీకు ఇదే చివరి రోజు అని చూసుకోరా రే. వద్దురా, వద్దురా. రేపంతా సింగు గారితో వినాయక చవితి డెకరేషన్ చేస్తారా? కొట్టగలరా బాబు? డెకరేషన్ చేయాల్సిందే. అరే సీను, వాడు పని అయిపోయిందిరా. భలే దొరికిపోయాడు. అక్కడ కాదు మీ ప్రతాపం, అక్కడ వినాయకుడి దగ్గర చూపించండి. చూపించడం కాదు, దుమ్ము దులిపేస్తాం చూడు. అలాగా? ఏరా, జై 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 జై. ఆరగించు గణపయ్యా, మమ్మల్ని దీవించు మా అయ్యా. ఆరగించు గణపయ్యా, మమ్మల్ని దీవించు మా అయ్యా.
నిన్ను కొలవని వారెవరయ్యా మా అందరి దైవం వయ్యా మా గుండెల చప్పుడు వయ్యా నువ్వు చల్లగా చూడాలయ్యా ఆ చూపే కావాలయ్యా మా మొక్కులు నీకేనయ్యా మా దిక్కువు నీవేనయ్యా నైవేద్యాలే నీకు నవరాత్రుల్లో నీకు సర్వం నీకే అర్పించామని గర్వంగా మేమున్నామయ్యా మనసెరిగిన మా గణపయ్య నీ మహిమలు చూపించయ్యా మమ తిరిగిన మా దొరవయ్య మమకారం అందించయ్యా అపరాధము మన్నించయ్యా అపవాదులు తొలగించయ్యా విఘ్నాలను వివరించయ్యా యజ్ఞాలను చేయించయ్యా ఆరాధిస్తే నిన్ను ఆలోచిస్తే నీకై నిత్యం నీకే పూజలు చేస్తూ నీ సేవల్లో ఉన్నామయ్యా గణపతి పప్పా మోరియా హోయ్ గణపతి పప్పా మోరియా పుష్పం పత్రం ధూపం దీపం చేర్చినాము నిండు కుండగ పాల వెల్లిని చేసినాము ఉండ్రాళ్ళే ఆరగించు గణపయ్యా మమ్మల్ని దీవించు మా అయ్యా ఉండ్రాళ్ళే ఆరగించు గణపయ్యా మమ్మల్ని దీవించు మా అయ్యా ఏ సుకుమార్ ఆఫీస్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి మేడం అంత మాట అనేసారు? నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే కదా ఉంటాను. అక్కడ అకౌంటెంట్ గారు పిలిచారు, ఇటు ఆడిటర్ గారు పిలిచారు, ఇటు రిసెప్షన్ లో పిలిచారు. నేను ఎక్కడికైనా వెళ్ళను. మీకు అవసరం అయితే నా నంబర్ మీకు తెలీదా? సుకుమార్ ఎక్స్ప్రెస్ 9848696446. అవునవును, పాత మేనేజర్ ఇచ్చిన సెల్ ఫోను, అది ఓన్లీ ఇన్కమింగే. అది పట్టుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు, బిల్డప్. హలో. చాలు చాలే, ఇది ఇంపార్టెంట్ ఫైల్ నారాయణ గారి టేబుల్ పైన పెట్టు. ఓకే, సారీ జస్ట్ మిస్. అయ్యా, సారీ సార్, జస్ట్ మిస్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే నువ్వు మిస్ అయిపోతావు. ఆ ఫైల్ ఇక్కడ పెట్టు, దాచి తీసుకెళ్ళు. పెడతానండి. పెద్ద ఫోజు. హలో నారాయణ గారు. ఏంటి ఆఫీస్కి కత్తి లాంటి ఫిగర్ ఏదో వచ్చిందటగా? పనిలో నన్ను డిస్టర్బ్ చేయవక. అది కాదండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అది. ఇంతకీ ఆ కత్తి ఈ అమ్మాయినా? పనిలో ఉన్నాను చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. మిస్టర్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. మేడం, యాక్చువల్ గా ఈ ఫైలు అది మీకు మేడం 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 ఏ మిస్టర్, సార్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది వరకు ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా? సార్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్ ప్లీజ్ Sir. సారీ గెట్ అవుట్. పోన్లేండి సార్, సారీ సార్, ఈసారికి అతను వదిలేండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తను చెప్పిందని వదిలేస్తున్నాను. సారీ, గెట్ లాస్ట్. ఐఎమ్ వెరీ సారీ.
నీలాంటి అమ్మాయిని నేను ప్రేమించాలనుకున్నాను. ఐ లైక్ యూ గీత, ఐ లవ్ యూ. ఏంటి సాయి, అర్జెంటుగా రమ్మని చెప్పి అలా సైలెంట్గా కూర్చుంటే ఎలా? నేను నీ ఫ్రెండ్ అనుకుంటే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందో లేదో తెలీదు. నువ్వు లవ్ చేసావా? చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టును చీమలు టక్కునా తన్నని నానని నన్నినా తని నాన్నని నానని నన్నినా. నేను సీరియస్ గా చెప్తుంటే కిండల్ చేస్తున్నావా? సరే సరే సరే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, పేరేంటి? నా ఆఫీస్ లో పిఆర్ఓ, పేరు గీత. గీత అంటే నీకు భగవద్గీత? మళ్ళీ ఓకే 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 ఓకే. తను పిఆర్ఓ కదా, ఆఫీస్ లో అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది, అలాగే నీతో కూడా మాట్లాడుంటుంది. దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే ఎలా? ఎలా అయినా నా ప్రేమను తనకు తెలియజేసి నన్ను ప్రేమించేలా చేయాలి. ఏం చేద్దాం? ముందు నువ్వు ఆఫీస్ లో నుంచి బయటికి రా. ఏంటి జాబ్ వదిలేమంటావా? రిజైన్ చేయమని కాదు, ఆఫీస్ లో కాకుండా పర్సనల్ గా కలవమని. ఆ తర్వాత ఆ తర్వాత అంటే ఏముందిరా, ఇంటికి వెళ్ళి కలవడమే. బానే ఉంది. ఎలా వెళ్దాం? సైకిల్ వెళ్ళు, బస్సులో వెళ్ళు, కార్లో వెళ్ళు, బైక్లో వెళ్ళు, ఫ్లైట్లో వెళ్ళు, షిప్లో వెళ్ళు, ఎలా కావాలంటే అలా వెళ్ళు. సరే సరే, లేకపోతే ఏంటి సాయి? ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. అబ్బా ఏంటి సాయి ఇది? ఏం చేయమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందు నేను చెప్పి జాగ్రత్తగా విను. ఎలా ఉంది ఐడియా? సూపర్ గా ఉంది. దట్ ఈస్ సీను. ఆల్ ద బెస్ట్. మీరిక్కడ? ఏ నేను ఇక్కడికి రాకూడదా? వద్దండి చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అలాని కాదు, సడన్ గా మీరిలా. సరే సరే, లోపలికి రండి. మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. నేనా? ఏంటది? ఏం లేదు, ఈ కాలనీలో మా ఫ్రెండ్ అడ్రస్ కోసం వెతుకుతున్నాను. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? అంత బిజీ ఏం లేదు. అలా అయితే మా ఫ్రెండ్ అడ్రస్ వెతకడానికి నాతో వస్తారా? నో ప్రాబ్లం. కాకపోతే నేను ఈ కాలనీ కొత్త, అదే మా అన్నయ్యకైతే డోర్ టు డోర్ తెలుసు. ఓహో, అంటే మీ అన్న ఏరియాలో పేపర్ వేస్తారనమాట. అదే వద్దనేది. అమ్మాయిల చుట్టూ తిరిగే అబ్బాయిల మ్యాటర్స్ అన్ని సెటిల్ చేస్తారు. ఓహో, అప్పుడైతే లవ్ మ్యాటర్స్ కూడా సెటిల్ చేస్తాడా? లేదు, ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెనక తిరిగే అబ్బాయిలా తోకలు కట్ చేస్తాడు. సరే, మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి. మా అన్నయ్యకి అడ్రస్ తెలిసిందో హాఫ్ అన్ అవర్ లో చెప్పేస్తాడు. అడ్రస్ తప్పైందో మీరు ఆఫ్ బైలే. అలాంటే నేను తప్పు అడ్రస్ తీసుకుని మీ దగ్గరికి వచ్చానంటారా? అలా అని కాదు, ఒకవేళ మీ ఫ్రెండ్ తప్పు అడ్రస్ చెప్పుంటే? అయితే నేను కరెక్ట్ అడ్రస్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాయ్. అరే ఏంటి బుడ్డబ్బాయి అట్ట బండి మీద పడుకున్నాడు? మీ మీద పడుకుంటే బాగుండదని. బుడ్డబ్బాయి అట్ట అంటోడు కాదు గాని, బుడ్డబ్బాయి వస్తావా? ఎక్కడికి ఆంటీ? ఇదిగో వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అట్లా అడగకూడదు. బుడ్డబ్బాయి నువ్వు పద. ఆంటీ, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. నిన్న కట్టుకున్న రెడ్ శారీలో మరీ బాగున్నారు. ఆంటీ, మన కట్టుకున్న గ్రీన్ శారీలో అయితే ఇంకా బాబాయ్ చాలా చాలా బాగుంది. ఎల్లో శారీలో అయితే ఆంటీ ఎల్లోరా శిల్పంలా ఉన్నారు. అవునా? ఏంటోనబ్బాయి మీరంతా అట్ట అంటున్నారు కానీ, మొన్న రోజు పండు అయితే నేను శారీలో లేనప్పుడే బాగుంటానన్నాడు. ఆంటీ ఆంటీ, పండు నిజంగా మిమ్మల్ని శారీలో లేనప్పుడు చూసాడా? నైటీలో ఉన్నప్పుడు చూశాడు. నువ్వు పదబ్బాయి. అబ్బాయి, నువ్వు బండి బాగా డ్రైవ్ చేస్తావంట. ఆంటీ, నా బండి ఒక్కసారి ఎక్కితే 100 సార్లు ఎక్కినట్టే. నిన్నిలా చూస్తుంటే ఐడియా వర్కౌట్ అయినట్టే లేదే.
వర్క్ అవ్వలేదు, అవుట్ అయింది. ఫస్ట్ ఐడియా ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ ఐడియా జయమే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చెప్తాను విను. ఏంటి ఐడియా? తొందరగా చెప్పు. అదే ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నావా? అడగంగానే తెచ్చివ్వడానికి ఇదన్న ఫాస్ట్ ఫుడ్డా? భారతీ రాజలాగా ఫీల్, బాలచందర్ లాగా థింకింగ్. అవును, నువ్వు గీత ఇంట్లో ఏం గమనించావు? నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో నిత్యను తరుణు పోస్టర్ లేవు. ఆంజనేయ స్వామి ఫోటోలు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉన్నాయి. ఆఫీస్కి వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్లో అల్ట్రా మోడల్లో కనిపిస్తుందిరా. తీరా ఇంటికి వెళ్ళి చూసేసరికి చాలా ట్రెడిషనల్గా ఉంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టీవీ సీరియల్ లాగుతావేంటి? వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోలు ఉన్నాయన్నా కదా? అవును. రేపు శుక్రవారం కదా? అయితే ఏంటి? నువ్వేం చేస్తావంటే అమ్మవారి గుడికి వెళ్ళి తను అక్కడ మీట్ అవ్వు, అంతే. తను కలుసుకోవడానికి గుడికి ఎందుకు వెళ్ళాలరా? రోజు ఆఫీస్కి వస్తుందిగా. పిచ్చోడా, గుడిలో నువ్వు నార్మల్ మ్యాన్, ఆఫీస్లో జెంటిల్ మ్యాన్. అలా అంటే బాస్, అది నువ్వు మర్చిపోకూడదు. అరే సీను, నువ్వు నిజంగా చాలా తెలివైనడురా. నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా గీత గుడికొచ్చింది. హలో సార్. హలో సార్ అనకండి, ఇది గుడి, ఆఫీస్ కాదు. ఐఎమ్ సారీ సార్. మళ్ళీ సార్ అంటారు? ఓహ్, ఐఎమ్ సారీ. ఇది ఓకే. నాకు శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుక్రవారం అమ్మవారి గుడి వరకు ఏదో గుడికి వెళ్ళడం అలవాటండి. మీ అంత కాకపోయినా నాకు కూడా కొంచెం భక్తి ఎక్కువనండి. ఇక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయో నాకు పెద్దగా తెలియదండి. అందుకే మీరు కొద్దిగా టెంపుల్ లిస్ట్ కనుక నాకు ఇచ్చారనుకోండి, నిజంగా మీ మేలు ఈ జన్మలో మర్చిపోనండి. మీరు డెఫినెట్గా ఇస్తారు, నాకు తెలుసు. ఐ నో దట్. మీకు నాకన్నా భక్తి ఎక్కువ అనుకుంటాను. నో డౌట్ మీరు నాలాగే. ఏమో రైట్? అవును కదా? లేదు, నేను చేసే పనినే దైవంగా భావిస్తాను. అలాంటప్పుడు గుళ్ళు పూజలు ఎందుకు? ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ రైట్. అప్పుడైతే గుడికి ఎందుకు వచ్చినట్టు? ఆంటీకి తోడుగా వచ్చాను. గీత పద ఓకే, వెళ్దాం. బాయ్. బాయ్. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఏంటను, ఇంటికేనా? అవును, రా వెళ్దాం. నేను బస్సులో వస్తానులే. ఓకే బాయ్. ఏ ఆగు, వస్తాను. కూర్చో. కాలనీలో అంతా ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటారు ఎందుకు? సీఎం చిరంజీవి సచిన్ సీన్ల గురించి కామన్ గా ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు. సీను, కాలేజ్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది బాయ్స్ గ్యాంగ్ నన్ను రోజు ఏడిపిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు కామెంట్ చేసి అబ్బాయిలందుకు చాలా జాలి పడుతున్నాను. సరేలే, అమ్మాయిలు మీరేం తక్కువ కాదు కదా, మీరు ఏదే అనే ఉంటారు. సీను, నువ్వేది సీరియస్ గా తీసుకోవా? సీరియస్ గా చెప్తున్నాను, నేను ఏది సీరియస్ గా తీసుకోను. సీను, ఏంటాను? ఏంటి అప్పుడే కాలనీ వచ్చేసిందా? లేదు, మనమే వచ్చాం. ఓకే బాయ్ సీను. బాయ్. హాయ్. వా సీను బాబు, పాత బైక్, కొత్త ఫ్రెండ్, లిఫ్ట్, న్యూ గర్ల్ ఫ్రెండ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఏయ్ సొల్లు, యాడ్స్ ని యాంకర్స్ ని ఇమిటేట్ చేయటం ఆపి కొంచెం లైఫ్ కి ఉపయోగపడే పని ఏమైనా చేసుకో. జరగా. ఏం చేయమంటావు బాస్? ఒకరిని ఇమిటేట్ చేయడం అనేది నీలాంటి వాళ్ళు 100 మంది చేస్తారు. 100 మంది చేయలేని విధంగా నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. ఓకే బాస్, నేను వెళ్తున్నాను, నాకు పని ఉంది. నువ్వు రావే. బాయ్. ఏంట్రా సీన్కే యాంకర్ కంతగా క్లాస్ పీకేసు? కొంతమందిని మన మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా డైవర్ట్ చేయాలరా. చాలా బాగుంది. చూడరా, నేనేదో క్యాజువల్ గా నేను బైక్ మీద ఎక్కించుకొస్తే అది చూడరా ఊరిగా మరతెట్టేస్తుంది. సీఎం చిరంజీవి సచిన్ సీన్లతో గేమా? బాబు అలాగే ఏదో ఒకటి చేసి ఆ స్వప్న సుధ నన్ను అన్నయ్య వెనకాల చూడరా బాబు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటావురా. సరే చూద్దాం. థ్యాంక్స్ రా మామ. చింటూ, చింటూ, సీను, చింటూ బయట ఎక్కడో ఆడుకుంటున్నట్టున్నాడు. వాడు ఎక్కడున్నాడు చూసి స్కూల్కి తీసుకెళ్ళు. ఇక్కడే ఎక్కడో పార్క్ లో ఆడుకుంటా ఉంటాడు, నేను వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. బాయ్. బాయ్. రే చింటూ, చింటూ ఎక్కడున్నావురా బాబు? మా చింటూ కనిపించాడా? లేదు, కనిపించలేదు. కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళాడు?
అవును చింటూ, నీకెవరంటే బాగా ఇష్టం? మా స్కూల్లో లాంగ్ బెల్ కొడతాడే ఆ అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ బాబాయ్కి ఎవరంటే ఇష్టం? నేను. మరి నేను? నువ్వైనా ఇష్టమే. చింటూ చింటూ ఏంట్రా ఇక్కడికి వచ్చావు? సర్లే స్కూల్ టైం అవుతుంది, రా వెళ్దాం రా. సీను, ఏంటి? ఓకే. సాయి. హాయ్ సీను. హాయ్. సాయి లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య బామ్మ బయటికెళ్ళారు సీను, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. నువ్వు పైకి రా. వద్దులే, సాయి వస్తే గ్రౌండ్లో ఉంటానని చెప్పు. బాయ్. ఛా, ఏం చెప్పావురా? నువ్వు చెప్పిన విధంగా ఏది జరగలేదు. నువ్వు ఇచ్చిన టిప్స్ అన్ని క్లీన్ బౌల్డ్. రేయ్ జోక్ చేయకరా, ఈ సీను చెప్పిన టిప్ ఎప్పటికీ ఫెయిల్ కాదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అంటే నేను చెప్పిన టిప్ ఫెయిల్ అయిందా? నేను అబద్ధం ఆడుతున్నా అంటావా? అది చెప్పేది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. చెప్తాను రా. నువ్వు ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావు తెలిసి కూడా అమ్మాయి నేను అవాయిడ్ చేస్తుందంటే ఆ అమ్మాయిని వదిలేమంటావా? ఎందుకురా సీరియస్ అవుతావు? ఆ అమ్మాయిని నేను ఎలాగైతే అవాయిడ్ చేస్తుందో నువ్వు ఆ అమ్మాయిని అలాగే అవాయిడ్ చేయి, మారుతుంది. మారుతుందంటావా? రేయ్ ఖచ్చితంగా మారుతుందిరా. ఏమో, తను నన్ను అర్థం చేసుకుంటే చాలురా. రేయ్ ప్రేమను అర్థం చేసుకోవడానికి పిహెచ్డి పట్టా అక్కర్లేదురా, మనసు ఉంటే చాలు. నువ్వు రా, నేను చెప్తాను రా. ఏంటండి బస్ ఇంకా రావట్లేదు? యాక్చువల్గా ఈ టైంకి రావాలి. సీను, సీను, కూర్చో సీను, కూర్చో బాస్. సీను. అను తగులు తగులు. ఓ నీకు ఇది సరిపోదు కదూ. సింధు రా కూర్చో. తగులు తగులు బాస్, తగలరా. అను రుద్దు. సింధు నువ్వు కూడా రుద్దు, బాగా రుద్దండి. చాలా సమ్మగా ఉందా? ఇంక లేగు. రాసుకున్నావుగా, ఏమొచ్చిందా? ఒక అమ్మాయి బాడీ టచ్ చేసి పొంది ఆనందం కూడా ఒక ఆనందమేనంటరా. ఆడపిల్ల బాడీ టచ్ చేసిన నిమిషంలో మర్చిపోతుంది. అదే హార్ట్ టచ్ చేసిన జీవితాంతం గుర్తుంచుకుంటుంది. ఇంకోసారి ఏ ఆడపిల్లకైనా డాష్ ఇచ్చావనుకో నీకు డాష్ అయిపోతుంది. పని చూసుకోరా. రాసిందు బాయ్ అను. నీ పేరు సీను, నా పేరు అను. మనిద్దరి పేర్లు చివర ఒకటే. చివరి వరకు మనిద్దరం ఒకటే. ప్రేమతో నీ అను. నమస్కారం సార్. నమస్కారాలకి ఏం గానీ మెయింటెనెన్స్ కట్టావా? కట్టాను సార్. అయితే బయలుదేరు. రేయ్ మన ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఒక ఆట ఆడదాం పదండ్రా. సార్ ప్రెసిడెంట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఈ మధ్య ఆటలు ఎక్కువైనట్టున్నాయి? మేము గేమ్స్ ఆడట్లేదు సార్, మీ గురించే చెప్పుకుంటున్నాం. నా గురించా? మన కాలనీ ప్రెసిడెంట్ గా మీరు చేసిన మంచి పనుల గురించి మేమందరం డిస్కస్ చేస్తున్నాం సార్. నిజమే? అవును సార్, మన కాలనీలో మీ భూమి, వెచ్చదనం, అపరిశుభ్రత, మీరు 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 వంటి కార్యక్రమాలు మీ వల్లే జరుగుతున్నాయని కాలనీ అంతా కోడే కూస్తుంది సార్. ఇన్ని పనులు చేసిన మీకు మన కాలనీలో మీ నల్లటి శిలా విగ్రహాన్ని పెట్టించి మీ రేంజ్ ని హై లెవెల్ పెంచాలనుకుంటున్నారు సార్. మన వాళ్ళు మాట వరుసకైనా నాతో ఎప్పుడు అనలేదే. అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్. అలాగా? అయితే రేపే మీటింగ్. పడిపోయారు ప్రెసిడెంట్. సభా సరస్వతికి నమస్కారం. అబ్బా తర్వాత బాబు, నేనెందుకు మీటింగ్ పెట్టాను మీ అందరికీ తెలుసు. తెలుసా? తెలుసుగా.
అయితే ఇంకెందుకు పదవే పదండి. పెట్టారు చెప్పండి సార్, లేకపోతే వెళ్ళిపోతారు. కూర్చోండి. శివరాసన్ గారు, పెట్టాలనుకున్నది మీరందరూ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పేందుకు ఏముంటుంది చెప్పండి. అదిగో మళ్ళీ ఏంటి మేము పెట్టాలనుకుంటే సార్కి సెంటర్ లో అన్నిటికీ తొందర ఆగు. ఈ కాలనీ సిటీలోనే నెంబర్ 1 కావడానికి కారణం ఎవరు? ఇంకెవరు? పొద్దున్నే చీపిరి పట్టుకొని రోడ్లన్నీ ఊడ్చే మీరే. మీరు ఏ పనైనా చేస్తారనేగా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఉంచుకుంది. ఉంచుకుంది కాదు, ఎంచుకుంది. ఓకే, ఈ కాలనీలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది ఎవరికి? యుఎస్ఏ ఆంటీకి. లేడీస్ కాదు, జెంట్స్ కి. ఓకే ఓకే, కొన్ని ప్రశ్నలకి సమాధానం వెంటనే చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ కాలనీలో ఎవరంటే అందరికీ భయం? ఆ సంగతి మాకి తెలియదు గాని మీది పెళ్ళామంటే మీకి భయమని మాకి తెలుసు. చూడు ప్రెసిడెంట్, మీటింగ్ మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు. అవును చెప్పండి. మీరందరూ కలిసి నా సేవలకు మెచ్చి నా ఇన్వాల్వ్మెంట్ కు మురిసిపోయి నా చరిత్ర తెలిసి నా శిలా విగ్రహం పెట్టించాలనుకుంటున్నారంటగా. నీకు పెట్టించుకోవాలందా? ఉంటే పెట్టించుకోవాలి, దానికి మీటింగ్ ఎందుకు? ఎందుకు? చందా ఏదో మీ అందరి దయ. ఇల్లు తిరిగి అడుక్కుంటే బాగుంటుంది కదా ప్రెసిడెంట్ గారు. పోలేదే, మన కాలనీ ఎలాగో దిష్టిబొమ్మ లేదు కదా. అయితే ముందుగా నా చందా. శివరాసన్ గారు, అందరూ తలా ఒక చేశారు. మరి మీరు కూడా ఫ్యూచర్ లోని శిలా విగ్రహం మీద కాకులు రెట్ల వేస్తే నేనే స్వయంగా అడుగుతానులే, అదే నా సందా. చాలా బరువుగా ఉందిరా. చిల్లర కదండి. అది మొయ్యి, ఇది మొయ్యి. పెద్దవా, ఒరే సత్తి, ఎంత ఉంటుందిరా? నేను చెప్తానండి, 64 రూపాయలు ఉంటుంది. ఏంటి సార్, పావు గంట సేపు మీటింగ్ పెట్టి అడుక్కుంటే వచ్చే ముష్టి 64 రూపాయల. అదే నేను ఒకసారి వీధిలోకి వెళ్ళి అడుక్కుంటే 200 రూపాయలు వస్తాయి. ఒరే సీను, నీకు పెడతారా పెద్ద సీను? అలా నువ్వు అనుకున్నట్టు గీత అందాలంటే అమ్మాయి కాదురా. మరేం చేద్దామంటావు? తను అలా అవాయిడ్ చేస్తూ నటించడం నా వల్ల కాదురా. ఓకే, నువ్వు ఇంతగా లవ్ చేస్తున్నావు తెలిసి కూడా తను నిన్ను అవాయిడ్ చేస్తుందంటే నీ మీద ఇంప్రెషన్ లేనట్టే. అలా జరగాలంటే నువ్వెంత సిన్సియరో తనకు తెలియాలి. ఇప్పుడే నేను వెళ్ళి ఐ లవ్ చెప్పానా? అప్పుడు కానీ రిజైన్ చేసి వెళ్ళిపోదు. పోనీ లెటర్ ఇస్తే? ఆ లెటర్ హెడ్ ఆఫీస్కి పంపించి నిన్ను డిస్మిస్ చేస్తుంది, అది తెలుసుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మేఘాన్ని చిరుగాలి తాకినట్టు తన మనసు నీ ప్రేమతో తాకాలి, నీ మీద తన ప్రేమను కురిపించేలా చేయాలి. నువ్వు చెప్పేది బానే ఉందిరా, కానీ ఇదంతా జరుగుతుందంటావా? నీ ప్రేమ సిన్సియర్ అయినప్పుడు ఆ ప్రేమే నీ గీతను ప్రేమించేలా చేస్తుంది. అదెలా? ఎలాగంటే అచ్చుడు, బంటు రీతి కోలు వియ్యవయ్య రామా, బంటునై నేనుంటా అంగీకారమైతే, బంటునై నేనుంటా అంగీకారమైతే, బంటునై నేనుంటా అంగీకారమైతే, నే కోరుకునే దేవుని వరమా, నీ పేరేనే నా చిరునామా, నువ్వంటే ప్రేమ ప్రేమ ప్రేమ, బంటునై నేనుంటా అంగీకారమైతే, బంటునై నేనుంటా అంగీకారమైతే.
అంగీకారమైతే బంటూనై నేనుంటా అంగీకారమైతే ఏంట్రా సార్ ఇంత ఖుషిగా ఉన్నావు? ఏమైందిరా? అరే చెప్పు, చెప్పరా. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఏంటి గీత ఎలవి చెప్పిందా? లేదు, కానీ డెఫినెట్ గా లవ్ చేస్తున్నానని నమ్మకం కలిగింది. అంటే మ్యారేజ్, ఆ తర్వాత హనీమూన్, ఆ తర్వాత ఏ ముందు నా చెల్లి అను పెళ్లి, తర్వాతే నా పెళ్లి. ఇంకెందుకు ఆలస్యం? అనుకు కూడా ఒక మంచి సంబంధం చూస్తే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోతాయి. ఆ తర్వాత నన్ను మర్చిపోవు కదరా. సీను, నువ్వు నా ఫ్రెండ్ రా, నిన్నెలా మర్చిపోతాను? రేయ్, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలిరా. సర్లే గాని, అరే సీను, రేపు లంచ్కి నువ్వు మా ఇంటికి వస్తున్నావు. రేపా? ఇంక నువ్వేం మాట్లాడుకో, వస్తున్నావు అంతే. అరే రేపు. పద 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 పద. ఓకే. లంచ్ అంటే సిగ్గుపడిపోతావేంట్రా? హాయ్. హలో సాయి. అన్నయ్య బయటికి వెళ్ళాడు సీను. ఓహో. తొందరగా వచ్చేస్తానని చెప్పాడు. నువ్వు కూర్చో. టీ కానీ కాఫీ కానీ? టీయా? భోజనానికి పిలిచి టీ కాఫీ అంటావేంటి? అన్నయ్య వచ్చాక ఎలాగో భోంచేస్తారు కదా, అప్పటిదాకా. ఓకే, టీ. ఓకే. థ్యాంక్ యూ. నో మెన్షన్. థ్యాంక్ యూ. అరే మళ్ళీ థ్యాంక్స్. నో మెన్షన్ చెప్పినందుకు. స్టోరీ చదివావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, కానీ ఆ అబ్బాయికి ఏమో ఆ అమ్మాయి ప్రేమ గురించి తెలియట్లేదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి తన మనసులోని భావాలు చెప్పడానికి తెగ ఆరాటపడుతుంది. ఆ అమ్మాయి ప్రేమనేమో ఆ మొద్దు అర్థం చేసుకోవట్లేదు. ఆ మొద్దు నువ్వేరా? ఏంటి? ఆ, ఏం లేదు చెప్పు. ఈ స్టోరీలో ఆ అమ్మాయి బ్రదర్ ఎంట్రీ. హాయ్ సీను. హాయ్ సాయి. సారీ రా, ఆఫీస్ లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. ఏం చేద్దాం, మనం మంచి హోటల్కి లంచ్ చేద్దాం. ఓకే, కమాన్. బాయ్. బాయ్ అను. ఇంట్లో చేశారు కదరా, హోటల్కి ఎందుకు? ఫుడ్ వెరైటీగా ఉంటుందని.